ఈ మా అమ్మకి మరి ఇల్లు పడిపోయింది చూస్తే మొత్తం బురద గిరద అంతా ఉంది. ఈ వర్షాలకి ఇంకా ఎక్కువైపోయిందా? ఎక్కువైపోయిందా? ఓకే. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ఊర్లో ఇలా అందరూ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా లేకపోతే ఏంటి? నమస్తే అండి. ఇప్పుడు అందరూ కలిపి ఏదన్నా చేయాలనుకుంటే ముందుకొచ్చే వాళ్ళు ఎవరో లేరండి. అందరి పరిస్థితి మా ఊర్లో అంతా పేదవాళ్ళు బతికేనండి. ఎవరైనా ఏమన్నా ఒక వెయ్యి పయ్య ఇస్తే ఎవరైనా ఏమన్నా చేస్తే అందులో మేము 100 ఏమన్నా కూడుకొని చేయగలమండి. ఈ వర్షం వచ్చినా ఏం చేసినా మేము దేశాలను వెళ్ళి కష్టపడి తినడమేనండి. అంటే అలాగా కూడా నేను ఇస్తే ఒక 2000 ఇస్తాను. 2000 మీరు ఇస్తే ఎంత? 1000 రూపాయలు ఇస్తాను. ఆ తరపున 10,000 ఇస్తున్నాను. నీకు ఇల్లు కట్టడానికి వీళ్ళందరూ డబ్బులు ఇచ్చారు. కమలపాకైనా ఆవిడ ఉన్నంత వరకు సరిపోతుంది. కొంచెం గట్టిగా దగ్గరికి నేతని వేయించినట్టయితే సరిపోతుంది. ఎండాకాలంలో ఆవిడ ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఇంకా 1000-2000 ఏమైనా ఎక్స్ట్రా పడితే కనుక నాకు చెప్పండి, నేను పంపిస్తాను. మీరు ఇంకొకరికి సాయం చేసినప్పుడు భగవంతుడు ఎప్పుడు మనకి వేరే రూపంలో సాయం చేస్తాడు. అంతేనండి. మీ ముక్కు మాకు మాకు తెలియదు, మా ముక్కు మాకు మీకు తెలియదు. ఏదో దేవుడు పంపించాడు వాళ్ళమ్మ, వచ్చినారు కొంత ఏదో సాయం చేశారమ్మా. మీరు చల్లగా ఉండాలమ్మా, మా నాటి పేదవాళ్ళు చూడాలి. తప్పకుండా.